జూలై 1, 2024 నుంచి 3 కొత్త చట్టాలు మనకు అమల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా భారతీయ సాక్ష్య అధినియం గురించి, అంటే గతంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని అన్నాము, ఇప్పుడు దాన్ని భారతీయ సాక్ష్య అధినియం 2023ని మనం అమల్లోకి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కొంత అవగాహన అనేది ఏర్పాటు చేసుకుందాం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈరోజు తెలుసుకోవచ్చు. అదేంటంటే అసలు డాక్యుమెంట్ అంటే ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు డాక్యుమెంట్ గతంలో ఉన్న డెఫినేషన్ని పూర్తిగా తీసేసి సెక్షన్ 2Dలో డాక్యుమెంట్ అంటే ఒక విషయం ఏదైనా అక్షర రూపంలో కానీ, చిత్రాల రూపంలో కానీ, గుర్తుల రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డ్స్ రూపంలో కానీ వ్యక్తీకరించబడితే దానిని పత్రము లేక డాక్యుమెంట్ అంటారు. అంతేకాక ఏదైనా విషయాన్ని నమోదు చేసేందుకు వినియోగించేది కూడా పత్రం అని అనబడుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గతంలో ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డ్ అనేది డాక్యుమెంట్ కింద ఎవిడెన్స్ యాక్ట్లో అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చినా కూడా సరైనటువంటి నిర్వచనం దానికి లేదు. దాన్ని ఎవిడెన్స్ యాక్ట్లో అడాప్ట్ చేసుకొని దీని ద్వారా డాక్యుమెంట్ అంటే పత్రం అంటే ఏంటనేది డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. ఒక వ్రాత ఒక పత్రం అనబడును. అచ్చువేయబడిన లేక లిథోగ్రఫీ చేయబడిన లేక ఫోటోగ్రాఫ్ చేయబడిన పదములు కూడా పత్రాలు అవుతాయి. వాటిని మ్యాపు లేక ప్లాన్ రూపంలో కూడా చూసినా కూడా ఈ పత్రాలు అవుతాయి. అందువల్ల ఒక వ్యంగ్య చిత్రం కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అది కూడా పత్రమే. కాబట్టి ఈమెయిల్స్ రూపంలో, సర్వర్ లాగ్స్ రూపంలో, కంప్యూటర్స్ రూపంలో వచ్చే డాక్యుమెంట్లు, కంప్యూటర్ ద్వారా వచ్చే డాక్యుమెంట్లు, ల్యాప్టాప్స్ లేక స్మార్ట్ ఫోన్స్ ద్వారా వచ్చే మెసేజెస్, వెబ్సైట్స్, ఇంకా లొకేషనల్ ఎవిడెన్సెస్ అంటే ఒక ప్రదేశంలో దొరికే సాక్ష్యాలు, ఈ వాయిస్ మెయిల్స్ ద్వారా వచ్చే సందేశాలు, ఇవన్నిటి కూడా నిల్వ చేయబడినటువంటి డిజిటల్ పరికరాల్లో ఉంటే వాటిని కూడా పత్రాలుగా పరిగణించబడుతున్నాయి. కాబట్టి ఈ డాక్యుమెంట్లని కూడా ఎవిడెన్స్ యాక్ట్లో ఎవిడెన్స్ కింద మనము రుజువు చేసుకునేదానికి వీటిని కోర్టుకి సమర్పించి స్వీకరించే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఈరోజు డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే సాక్ష్యం చెప్పేదానికి అర్హత కలిగినటువంటి పత్రాలు ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. దీనికి సంబంధించి అనేక తీర్పులు ఉన్నా కూడా ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ నిర్వచనం ప్రకారం ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రూపాల్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా డాక్యుమెంట్ కింద వస్తుందని ప్రస్తుతానికి మనం నిర్వచనంగా తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వచ్చే తీర్పులు వచ్చినప్పుడల్లా దీని గురించి మనం చర్చించుకొని దీనికి సంబంధించి కూడా వీడియోలు చేసుకునే అవకాశం ఉందని, మీరందరూ కూడా మా ప్రయత్నాన్ని పూర్తి సహకారంతో ఆదరించి జయప్రదం చేస్తారని విశ్వసిస్తున్నాను. నమస్కారం.